నాయకులందరూ రావాల్సిందిగా మరీ కోరుతున్నారు. సౌర్యలక్ష్మీ వయముజయతా సర్వసామ్రాజ్యలక్ష్మీ యమాసీధా శోభామానం మహీయతే ధాన్యం ధనం వసం బహుతన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీనివాస పరమాగతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతన్నః భద్రాభ్యే భాగ్యలక్ష్మీ వరదలకమలే సర్వదా నాగలక్ష్మీ దోర్ధన్యే మహేష్ మీడియా గారికి హృదయపూర్వక స్వాగతం. వెంకటేశ్వరం మనం ఏం చేసాము అనేది తెలియపరచడానికి కార్యక్రమాలు మొత్తం మనం ప్రస్తుతానికి చేసిన మేజర్ పాయింట్స్ అయింది. మన ప్రభుత్వం వచ్చి దీనికి ఏమేం చేయాలో ఏం చేయాలో తెలియపరచడానికి ఈరోజు కార్యక్రమాలు పెట్టాం. ఇలా మన ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది. అందరూ ఎలా ఉన్నారా ఏంటనేది మనం 100 రోజుల్లో చేసి పోయేది ఒకసారి చేసాము. ఒకసారి మీకు అందరూ కూడా కలిసి వచ్చారు. బాగున్నారు కదమ్మా? ఇంకా కనెక్షన్లు వస్తున్నాయా? అదేనమ్మా. ఇంకా మిగతా రాకపోతే కూడా కట్టిస్తాం. మా ముందుకు రామ్మా. మేజర్ పాయింట్స్ కూడా మంచిది. తర్వాత బొకే ఖాళీగా ఉంచొద్దండి. దయచేసి అందరూ కుర్చీల్లో కూర్చోండి. థ్యాంక్ యూ. అనే కార్యక్రమం జరుపుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో నూతన ప్రభుత్వము ఏర్పడిన తరువాత 100 రోజులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సబ్సిడీ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 4 పెట్టుకున్నారు ఆల్రెడీ, ఇంకా 4 పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు కూడా 2000 చేయడం తర్వాత ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా 3000 రూపాయల పెన్షన్ 4000 నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆ రోజు మన గ్రామంలో 1 కోటి రూపాయలతోటి సీసీ రోడ్లు వేయడం జరిగింది. దాదాపు డ్రైన్స్ వచ్చేసి 30 లక్షలు. పెన్షన్లు అంతకుముందు మన ఊర్లో 130 పెన్షన్లు ఉంటే మనం 195 పెన్షన్లు చేసాం ఆ రోజు. రేషన్ కార్డులు వచ్చేసి దాదాపు 70 రేషన్ కార్డులు వేయడం జరిగింది. గ్యాస్ సిలిండర్లు వచ్చేసి 35. కమ్యూనిటీ హాల్ కింద హరిజన వాళ్ళ ఓట్లకి ఏ రోజు పోయినా మాకు కమ్యూనిటీ హాల్ అంటే వాళ్ళకి 12 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్. వాటర్ ప్లాంట్ వచ్చేసి 4 లక్షల రూపాయలు. చెరువు రివిట్మెంట్ వచ్చేసి ఆ రోజు ఐటీసీ వాళ్ళ చేత 7 లక్షల రూపాయలతోటి చెరువు రివిట్మెంట్ చేయటం జరిగింది. అదేవిధంగా ఆ రోజు సోలార్ లైట్లు ఒక 8 వేయటం జరిగింది. మంచినీటి చెరువుకి అండర్ బ్రిడ్జ్ ఆ రోజు నీళ్ళు రాకపోతుంటే మన చెరువుకి ఆ రోజు ఆర్ఎన్బి పున్నారావు అని ఉన్నాడు. ఈ నెంబై శాసనసభ్యుడు చెప్పా, సార్ మాకు ఇట్లా నీళ్లు పెట్టాలంటే ఇబ్బందిగా ఉందండి, మా చెరువుకి ఇట్లా రోడ్డు పగలగొట్టి చెరువుకి నీళ్ళు పెట్టాలి సార్ అంటే అప్పుడు ఆర్ఎన్బిఐ పున్నారావు వాళ్ళందరూ వచ్చేసి ఆ రోజు డబుల్ రోడ్డు ముందర రోడ్డు పగలగొట్టిచ్చేసి ఆ రోజు మనం చెరువుకి 2 లక్షల రూపాయలతోటి అండర్ డ్రైన్ వేయటం జరిగింది అక్కడ. అదేవిధంగా రైతు రథం కింద ఆ రోజు 5 ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది మన రైతులకి. శ్రీ దామచల జనార్దన్ రావు గారు, అదేవిధంగా మన జిల్లా పార్టీ అధ్యక్షులు నోక్సాని బాలాజీ గారు 2019 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. 2019 నుంచి 2024 వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ప్రస్తుతం మళ్ళీ మనం ఒక 65 లక్షలతో సీసీ రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాము. మళ్ళీ ఇది ఒక 2 నెలల్లో మళ్ళీ ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాము. అదేవిధంగా మాకు దసరాపల్లి రోడ్ నుంచి ఈ బ్రిడ్జి మీదుగా దసరాపల్లి లింక్ రోడ్డు ఏర్పాటు చేయాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎక్కడ ఆందోళన చెందాల్సిన పనే లేదు. కాబట్టి మీకు తెలుసు, ఒక దుర్మార్గుడు 5 సంవత్సరాల్లో మనకు రాక్షసుడు తేలి
నిన్నటి వరకు ప్రజల చేత చీకొట్టించుకొని ఓడిపోయి చేసి మనకు సేవ చేస్తే ఆయన గారి ఆహ్వానం మేరకు నేను ఈ గ్రామం జరుగుతుంది. అదేవిధంగా మన శాసనసభ్యులు గారు కూడా వస్తున్నారు కాబట్టి నేను రావడం జరిగింది. వస్తూ మన నాగేశ్వరరావు గారు ఇందాక చెప్పారు ఒకటే విషయం, మన గ్రామానికి సంబంధించిన విషయము ముఖ్యంగా ఇటు రైల్వే ట్రాక్ అవతల ఉన్నటువంటి కరవోది, చేజర్ల, పానకాలపాలెము, ఉలిచి గ్రామస్తులకి, అదేవిధంగా ఒలేటూరుపాలెం గ్రామస్తులకి, దశరాజుపాలెం గ్రామస్తులకి, వీళ్ళందరికీ కూడా ఇటు నుంచి పైనుంచి వచ్చే వాళ్ళకి 6 కిలోమీటర్లు విస్తీర్ణం తగ్గుతుంది ఇటుగా రోడ్డు వేసినందువల్ల. ఖచ్చితంగా మన గౌరవ శాసనసభ్యులు దీని మీద దృష్టి పెట్టి కొంచెం చేస్తే మీ టైంలో చేసినటువంటి అత్యంతమైనటువంటి మంచి పని ఇది ఒకటని మేము భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఒక్క తట్ట మట్టి కూడా పోసినటువంటి వ్యక్తి లేరు. ఆయన గడిచిన 5 ఏళ్లకు ముందు ఏ అయితే చేసి ఉందో అదే పనులు తప్ప కొత్తగా చేసినటువంటి పని ఒకటి కూడా లేదు. చెయ్యకపోగా ఇప్పుడు ఒక ఆయన ఎగేసుకుంటా 3 నెలలు కూడా ఓపిక పట్టలేకుండా నేను మరలా జనసేన పార్టీలో చేరతానని చెప్పి ఎగురుకుంటూ వస్తున్నాడు. అతనికి తగిన బుద్ధి చెప్పాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి ధన్యవాదాలు. కోటపూరి మోహన్ కుమార్. నేను చలపతిరావు. అధికారులు వచ్చిన వాళ్ళందరికీ, అదేవిధంగా మన శ్రీనివాసరెడ్డి గారు, ఎండిఓ శ్రీనివాసరెడ్డి గారికి, అదే మేడం గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదైనా కూడా అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటే అభివృద్ధి మీ అందరికి కూడా తెలుసు. మేము ఇదివరకు ఉండే టైంలో 14-19లో మన గ్రామాల్లో ఉండే అన్నీ కూడా సమస్యలు దాదాపు మనం తీర్చాం. తర్వాత ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామానికి ఒక పనులు కూడా జరగల. ఈరోజు కొంతమందికి పెన్షన్లు వచ్చే వాళ్ళకి, రేషన్ కార్డులు ఉండే వాళ్ళకి కూడా ఏదో ఒక కారణాల చేత కరెంటు బిల్లు పెరిగిందనో, లేకపోతే మీకు కారు ఉందనో, లేకపోతే మోటార్ సైకిల్ ఉందనో ఇలాంటివన్నీ కూడా తీసేశారు. దానికి మన నియోజకవర్గంలో దగ్గర 4,000 పెన్షన్స్ అదనంగా ఉండే వాళ్ళవి కూడా తీసేసి కూడా జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా 3.5 లక్షలు 4 లక్షల మందికి మనం పెన్షన్లు అర్హత ఉండి వీలైన వాళ్ళందరూ కూడా ఉండారు. అవి కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తున్నాం. 100% మన నియోజకవర్గాల్లో ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉన్నారో, ఎవరికైతే పెన్షన్ రావాల్సినవి ఉన్నాయో, రేషన్ కార్డు రావాలో అవి ఖచ్చితంగా తొందరలోనే వాళ్ళందరికీ కూడా వచ్చే విధంగా మనం చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఏదైతే మన ఊర్లో సిమెంట్ రోడ్లు అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోగలిగాం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో. ఈరోజు మళ్ళా ఉంటే సిమెంట్ రోడ్లు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయంటే, మన ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీకి ఉన్నాయంటే దానికి కూడా 50 లక్షల రూపాయలు మొన్న పూర్తిగా పెట్టాం. దాంతోపాటు మన ఊర్లో అన్నీ కూడా మొత్తం కూడా సిమెంట్ రోడ్లు కంప్లీట్ అవుతుంది. మెయిన్ రోడ్డు ఒకటి మాత్రం మన వాళ్ళు అడుగుతున్నారు, 20 సంవత్సరాలు ఎప్పుడో వేసిన రోడ్డు అది డౌన్ అయ్యింది కాబట్టి దానికి మళ్ళా సిమెంట్ రోడ్డు ఒకటి కావాలన్నారు. ఈసారి ప్రయారిటీలో తప్పకుండా మెయిన్ రోడ్డు కూడా పెట్టి దాన్ని కూడా రోడ్డు కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకా పోతే డ్రైన్లు ఉన్నాయి, డ్రైన్లకు ఒక 50 లక్షలు పెడితే పూర్తిగా మన గ్రామంలో డ్రైన్లన్నీ అయిపోతుంది. అది కాకుండా చెరువును కూడా పోయినసారి వదిలేసి మంచినీళ్ళు వాడుకునే చెరువును కూడా ఈరోజు మురికి నీళ్ళలాగా చేసి పెట్టారు. అందుకే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు రాలేదు. ఇలా ఆ డీఈతో మాట్లాడి దాన్ని అన్నీ కూడా చెరువును కూడా దాన్ని శుభ్రపరిచి దానికి నీట్గా మంచినీళ్ళకి ఉపయోగించుకునేటట్టుగా, అందరికి ఉపయోగపడేటట్టుగా దానికి బ్లీచింగ్ కానీ ఇవన్నీ కూడా చేపించి దాన్ని అన్నీ కూడా అందరికీ అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత కూడా తొందరలోనే చేపడతామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడి నుంచి మనకు వచ్చే లోపలికి మనకి ఇంకా మేజర్గా వచ్చి దజరాజుపల్లిది ఒకటి మనకి రోడ్డు, లింక్ రోడ్డు కావాలని చెప్పేసి కూడా మన వాళ్ళు చెప్పారు. దాన్ని కూడా తప్పకుండా కూడా శాంక్షన్ చేద్దాం. పొలాలకు వెళ్ళే డొంకలు ఉండేవానికి కూడా దాన్ని కూడా మట్టి దోలేసి డొంకలకు కూడా మనం మోటార్ సైకిల్ కానీ బళ్ళు కానీ పోయే విధంగా దాన్ని కూడా మనం తొందరలోనే అవి కూడా చేస్తాం. తర్వాత వచ్చే లోపల ముదుగొండ వాగు కూడా మనకి దశరాజుపాలెం వెళ్ళేటప్పుడు ముదుగుండ వాగు ఒకటి చిన్నది ఉంది, కలవర్ట్ ఉంది. ఆ కలవర్ట్ కడితే మనం తొందరగా టౌన్లోకి వెళ్ళచ్చు, ఊరంతా తిరిగి వెళ్ళకుండా. అదేవిధంగా పొలాలకు వెళ్ళటానికి కానీ
చెప్తానే ఉన్నాం. 3 నెలలు అయింది అధికారంకి వచ్చింది అనేది కూడా మాకు ఇంకా తెలియకుండా ఒక్కోటి పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 100 రోజుల్లో మనం ఏం చేసాం, మన వాళ్ళంతా ఎలా ఉన్నారు, ప్రజలు ఏ విధంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా దాని మీద కనుక్కోవటానికి తెలుసుకోవటానికే ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టాం. ఈరోజు 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు కూడా మనం చూసాం. ఎందుకంటే పెన్షన్ విషయంలో కూడా మీ అందరికి కూడా తెలుసు, అదివరకు మనకి 4,000 పెన్షన్ ఇచ్చేది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 3,000 కలిపి 7,000 పెన్షన్లు ఇచ్చాం. తర్వాత ఇప్పుడు 1వ తారీఖు అవ్వగానే మనం 4,000 రూపాయల పెన్షన్ అందరికీ చేరుస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఈ కార్యక్రమానికి ఇది పెట్టుకోవటం, దాన్ని ఒకసారి మీ అందరితో కూడా చర్చించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. దీనికి మన వాళ్ళంతా కూడా వచ్చారు. మనకి మనందరి తరపున ఇందాకే 1 గంట ముందు మన బాలాజీ గారికి మన స్టేట్ టూరిజం బోర్డు చైర్మన్గా ఆయన ఈరోజు ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కాబట్టి మన గ్రామం తరపున అందరి తరపున అతనికి మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో టూరిజం అంతా కూడా డెవలప్ చేయాలి. మన దగ్గర కూడా సముద్రం ఒడిన కొత్తపట్నంలో అనేక టూరిజం సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఇదిగో గుండాయిపాలెం కూడా ఉందంటున్నాడు మనోడు. గుండాయిపాలెం ఉంది. కాబట్టి టూరిజం అంతా కూడా జనార్దన్ గారు ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అందరం కలిసి తప్పకుండా కూడా చేయటానికి అందరం కలుద్దామని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా 2014-19లో మన సుబ్రహ్మణ్యం గారు మన నియోజకవర్గానికి అబ్జర్వర్గా అప్పుడు పెట్టారు. మళ్ళా 19 మళ్ళా 24 దాకా వేరే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ 24 ఎన్నికల ముందు మన సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. అంటే మా కలయిక చెప్తున్నా, మన పెద్ద ఆయన కాడి నుంచి మనకి మన ఫ్యామిలీగా ఉండేవాడు. ఆయన ఎప్పుడైతే మనకు అబ్జర్వర్గా ఉన్నాడో మన బంధంతో ఆ ఎలక్షన్ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ వస్తుంది, మనం గెలుస్తూ ఉన్నాం అదనమాట. కాబట్టి మన పెద్దలు సుబ్రహ్మణ్యం గారు, పూర్ణ గారు,